ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వమే మోసం చేస్తుందని, దానిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రైతులకు న్యాయం జరిగిందని ఉండి మాజీ ఎమ్మెల్యే ఏపీఐసీ చైర్మన్ వంతెన రామరాజు గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళ్ల మండలం పేదమిరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా లాంటి కష్టకాలంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే రామరాజు రైతుల వద్ద అతి తక్కువ ధరకే రొయ్యలను కొనుగోలు చేశారన్న విషయం ఆక్వా రైతులందరికీ తెలుసని గుర్తు చేశారు. రాత్రి వేళల్లో బారికేడ్లను తొలగించి ఆటోలలో మహిళలను తరలించి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో పనిచేయించి కోట్లాది రూపాయలు సంపాదించారనే విషయం ఆక్వా రైతులకు తెలుసునని విమర్శించారు. ఈ అక్రమాలపై అప్పట్లో తాము తహసీల్దార్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. అయితే ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఈ వ్యాపారాలు కొనసాగించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులను హెచ్చరించి రొయ్యల ధరను 240 రూపాయలకు పెంచేలా చేసి రైతులకు మేలు చేకూర్చారని తెలియజేశారు. కోట్లాది రూపాయలు సంపాదించి ఇప్పుడు ఆక్వా రంగానికి ఏదో గొప్ప చేసినట్టు రామరాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ముందు ఆయన చేసిన పనుల గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు పెన్మెత్స దుర్గాప్రసాద్ రాజు, ఆకివీడు జెడ్పీటీసీ ఎండగండి శ్రీను, ఉండి మండల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స ఆంజనేయరాజు, గలవెల్లి ధనంజయ్, గుండు నాగేశ్వరరావు, కేజీఎఫ్, పెన్మెత్స రంగరాజు, కట్ట వెంకట్రావు, తులసి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ మాటిస్తే మాట కట్టుబడి ఉంటాడని, ఆయన వస్తేనే రైతు కష్టాలు తీరుతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఈ మీటింగ్ జరగటం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం రైతులందరికీ ఎంతో ఊరటనిచ్చింది. 2024 మేనిఫెస్టోలో తెలుగుదేశం మేము అధికారంలోకి వస్తే ఆక్వా రైతులందరికీ కూడా జోనల్తో సంబంధం లేకుండా, ఎకరేజ్ తో కూడా సంబంధం లేకుండా అందరికీ కూడా ₹1.50కే యూనిట్ కి కరెంట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి, అలాగే ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా సబ్సిడీ మీద రైతులకు ఇస్తామని, 24 గంటలు కరెంటు అంతరాయం లేకుండా కరెంట్ ఇచ్చి ఎవరికి కూడా జనరేటర్లు కూడా అవసరం లేకుండా చేస్తామని చెప్పి మాటిచ్చి, రైతులందరూ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే లక్షల్లో డబ్బులు కట్టవలసి వస్తుంది. కరెంట్ ఛార్జీలే కాకుండా వేరే పెనాల్టీ అని, ఓవర్ లోడ్ అని లక్షలాది రూపాయలు ఆక్వా రైతుల దగ్గర కట్టించడం కూడా రైతులందరికీ తెలుసున్న విషయమే. అలాగే మరి ఇక్కడికి వస్తే మేము ఏదైనా ఇబ్బంది వస్తే రైతులు వారి రొయ్యల్ని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కడతామని, మరి మార్కెట్ ను కూడా ఎప్పటికప్పుడు మేము నిర్ణయిస్తూ ఉంటామని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా చూస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏ వాగ్దానం జరగకుండా ఈ రోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడి ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళనతో రోడ్డు ఎక్కిన పరిస్థితి మన 15వ తారీఖున చూసాం. కానీ ఇవన్నీ ఉండగా కూడా మరి నిన్న మొన్న మన ఉండి మాజీ శాసనసభ్యులు రామరాజు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ, ఇవన్నీ కూడా జగన్ గారు ఇచ్చిన వల్లనే ఇవన్నీ ఇది చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎంతో ఆదుకున్నట్టు కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరి కరోనాలో కూడా ఇదే మాజీ ఎమ్మెల్యే రామరాజు గారు అవకాశంగా తీసుకొని 40 రూపాయలకి 50 రూపాయలకి రైతుల దగ్గర రైలు కొని, మరి కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నా సరే రాత్రుళ్ళు బ్యారికేడ్లను తొలగించి ఆడవాళ్ళని తీసుకొచ్చి రొయ్యలు ప్రాసెసింగ్ చేసి యూనిట్ లో ఆనందాల్లో స్టోర్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన సంగతి ఆక్వా రైతులందరికీ తెలుసు. ఆ టైంలో నేను ఇన్ఛార్జ్ గా ఉండటం వల్ల నేను కూడా ఎంఆర్ఓలు కూడా కంప్లైంట్ పెట్టి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఆయన, రాత్రులు బ్యారికేడ్లు తీయమంటే తీసి ఆటోల మీద మనుషులను తరలించి వ్యాపారం చేసుకుంటున్నాడని చెప్పి నేను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓల్ని ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని దబాయించి వ్యాపారం చేసుకున్నాడు. అదే టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకుని ప్రాసెసింగ్ యూనిట్లందరినీ కూడా వార్నింగ్ ఇచ్చి 240 రూపాయలకి, మేము ఎవరైతే రైతులు ఇబ్బంది పడారో నేను కూడా కొంతమంది రైతులకి 240 రూపాయలకి నేను ప్రాసెసింగ్ యూనిట్లో కూడా వాళ్ళకి రైలు అమ్ముకునేలా అవకాశం కల్పించడం కూడా జరిగింది. వీళ్ళు రైలు సంపాదించుకుంటే తప్పించి అన్ని రకాలుగానే మరి రైతులను కూడా చూడకుండా ఏలూరుపాడులో కూడా ఆ డ్రైన్ ఏదైతే డిసీజ్డ్ ప్రాణులు ప్రాసెస్ చేస్తారో ఆ వాటర్ మళ్ళీ కాలువల్లోకి వెళ్ళి కలుషితం కాకుండా దానివల్ల వేరే చెరువుల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కూడా మేము ప్రయత్నం చేసిన, బలవంతంగా రాత్రులు పనిచేసి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఈయన ప్రాసెసింగ్ యూనిట్ లో చేస్తున్నాడు. దానివల్ల మరి పుట్టేరు కూడా కలుషితం అయ్యి ఇవాళ మత్స్య సంపదకి ఇబ్బంది కలిగింది. కాబట్టి అంతా చేసి కోట్లు దాని మీద సంపాదించి ఆయన పార్టీ ఆక్వా రైతులకు విపరీతంగా చేసినట్టు మరి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.
ముందు ఆయన ఏంటో తెలుసుకుని తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది ఎలక్షన్ ముందు రామరాజు గారు ఇచ్చిన మేనిఫెస్టో. ఇదే ఫ్లెక్సీలు కట్టి రైతులు మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏలూరుపాడులో కూడా రైతులు ఆందోళన చేస్తున్నా బలవంతంగా రాత్రులు లైన్లు తవ్వుకెళ్లి ఉప్పుటేరులో కలిపిన దృశ్యం ఇది పంటకాలంలో చెల్లింది కాబట్టి ఈ పైపు ఏమాత్రం లేకపోయినా తాగే వాళ్ళకి ఇబ్బంది, ఎక్కువగా నీళ్లు తోలుకున్న వాళ్ళందరికీ రైలుకి కూడా ఈ డిసీజులు వచ్చే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ యూనిట్ లో వచ్చే రైలన్నీ కూడా డిసీజ్ ఉన్నప్పుడే రైతు కూడా హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడే ఈ డిసీజ్ ఉన్న రైల్ని ప్రాసెస్ చేసి ఆ నీరంతా కూడా ఇలా బయటకు వదలటం వల్ల అది వెళ్ళినంతలా కూడా వైరస్ వెళ్ళి ఎంతో మంది రైతుల చెరువులు వైరస్ పాలయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా లెక్క చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఇష్టానుసారంగా రైలు మీద వ్యాపారాలు చేసి మరి కోట్లు సంపాదించి మరి రైతులకు ఎన్నో కోట్ల రూపాయల నష్టం వచ్చేలాగా చేస్తున్న అతను ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నట్టు, ఏదో రైతులు ఉద్ధరించడానికి వీళ్ళు వచ్చినట్టు కూడా ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి భీమవరం పట్టలేనంత విధంగా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రైతాంగం వచ్చి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవటం జరిగింది. ఇంత హైయెస్ట్ విధంగా వచ్చిన ఈ రైతుల ఉద్యమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జీర్ణించుకోలేక నిన్నటి రోజున ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రామరాజు గారు ప్రెస్ మీట్ పెడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతాంగానికి మంచి జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ రేట్లు పెరగలేదని, వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే రేట్లు పెరిగినాయని మరి ఆయన్ని చెప్పడం జరిగింది. కరెంట్ ఛార్జీలు తగ్గించమని రకరకాలుగా నువ్వు కూడా ఎమ్మెల్యేగా 14-19 ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పేసి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద ఉద్యమాలు చేసావు. మరి అదే రోజుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించమని నువ్వు ఏ విధంగా ఉద్యమాలు చేసావో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 2019 నుంచి 24కి ఫీడ్ రేట్లు పెంచుంటే కనుక రైతుల తరపున నువ్వు ఎందుకు ఆయాల ఉద్యమం చేయలేదని పత్రికా ముఖంగా కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందనంటే ఒక ఎక్స్పోర్టర్ చేత అతను కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ నేను కూడా ఒక ఎక్స్పోర్టర్ అని చెప్పుకుంటున్నాడు. మరి ఎక్స్పోర్టర్ గా నువ్వు ఉన్నప్పుడు రైతుల తరపున మాట్లాడాలంటే ఒక పెద్ద రైతు చేత అతను బాధల గురించే చెప్పాలి, కానీ ఒక ఎక్స్పోర్టర్ ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ఇప్పించడం అంత దౌర్భాగ్య స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెబుతూ మరి ఇదే రామరాజు తన ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి పోటీ చేయటం కోసం ఉండి నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తానని పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి ప్రసారం చేయటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందికి ప్రభుత్వం ద్వారా ఒక్క ట్రాన్స్ఫారం అయినా రేటు తగ్గించి 1000 రూపాయలైనా తగ్గించి నువ్వు ఏమన్నా ఒక్క ట్రాన్స్ఫారం ఇచ్చావేమో దాని డేటా తోటి పేపర్స్ తోటి ఎదురుగుండా కూర్చుని దీని మీద డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎన్ని ట్రాన్స్ఫారాలు ఎన్ని 1000 రూపాయలు తగ్గించి నువ్వు ఇచ్చావో చెప్పవలసిందిగా అన్ని విమర్శలు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వలన ఇవన్నీ వచ్చినాయని ఆయన చెబుతాం చాలా విడ్డూరంగా ఉంది. గత ఎలక్షన్ లో మేము రూపాయన్నర కరెంటుకి మొత్తం అందరికి ప్రతి రైతు కనెక్షన్ కి అక్వా రైతులందరికీ రూపాయన్నరకే సబ్సిడీ ఇస్తామని కోట్ల ఫంక్షన్ హాల్లో చెబుతాం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్ల మీద చెబుతాం జరిగింది. ఎక్స్పోర్టర్ ఆయనే, ఫీడ్ డీలరు ఆయనే, అన్ని ఆయనే. రైతు బాధలన్నీ కూడా తెలిసింది కూడా ఆయన అలా మాట్లాడటం గమనార్హం. అన్ని రా మెటీరియల్స్ పెరిగినాయి అని చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోయా గానీ ఆ ఫిష్ ఆయిల్ గానీ అన్ని చాలా 40% తగ్గినాయి. మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదని ఆయన్ని మేము అడుగుతున్నాం. మరి అప్పుడు తగ్గించాలి కదా, తగ్గినప్పుడు అప్పుడు రైతులు ఎంతమంది చెప్పినా ఏమీ పట్టించుకోలేదు. కోవిడ్ లో కూడా ఆయన ఎంత ఈ రైతుల మీద ఆయన రైతులు సపోర్ట్ చేస్తాం మానేసి మాకు ఈ ఉండి నియోజకవర్గంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్లను పంపి మోపిదేవి వెంకటరామన్ వాళ్ళందరినీ మీటింగ్ పెడితే పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో టన్నులు స్టోరేజ్ చేసుకుంటాం, లేదంటే ఆనందవనంలో కానీ అక్కడ గోదావరి దాంట్లో కానీ మాకు కల్పించారు. అలాగే ఎంతో మందికి కల్పించారు. కానీ ఆయన అయితే 60 రూపాయలకి 70 రూపాయలకి కాయగూర రేట్లకే రైలు కొనడం జరిగింది. మరి ఆయన కూడా మా మీద మీడియా ముందరకు వచ్చి విమర్శలు చేస్తాం ఏంటంటే స్వాతంత్రంలో కమలాసంలా ఉంది. ఇది జనం అందరూ గమనిస్తున్నారు. దీన్ని బట్టి ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేస్తూ రైతులు ఫీడ్ ధరలు పెరిగి
మరి ఎంతో సమస్యల్లో కూరుకుపోయారని చెప్పి వారికి అండగా బాసటగా మరి ధైర్యం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావటం, దానికి మీరు మరి రైతుల్ని నిర్బంధించడం వాస్తవం కదా ఆ మీటింగ్కి రాకుండా. అయినప్పటికీ రైతులు కట్టలు దించుకొని జగన్ గారు పెట్టిన సమావేశానికి హాజరవడం వాస్తవం కదా. ఈ సభ విజయవంతమైందని చెప్పేసి ఇలాగా ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు రామరాజు గారు ఇలా మాట్లాడడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందనంటే, మరి కరోనా టైంలో మీరు ఏం చేశారంటే రాంబాబు గారు, మరి కేంద్రం విపత్తు, జాతీయ విపత్తు కరోనా, మనిషి కూడా మరి రెడ్ జోను, గ్రీన్ జోను అలాగే జోన్లుగా విభజించి ఆ వ్యాధి ప్రబలకండగా హెల్త్ డిపార్ట్మెంట్ మరి ఒక నిబంధనలు పెడితే నిబంధనలన్నీ మీ ఎమ్మెల్యే గిరిని అడ్డు పెట్టుకొని తొక్కలో తొక్కి మీరు బారికేట్లు తొలగించి మీ ప్రాసెసింగ్ యూనిట్లలో మహిళల్ని మరి అక్రమంగా మీరు ఆ మహిళల్ని పనిచేయించడానికి తీసుకెళ్లి మీ ప్రాసెసింగ్ యూనిట్ లో పని చేయించుకొని రొయ్యల్ని తక్కువ ధరకే 50 రూపాయలకి అలా కొనుక్కొని దాచుకొని మీరు లాభపడిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ మాట మేం చెబుతున్నదే కాకుండా మరి మీ కార్యకర్తలే మీ కూటమికి ప్రజెంట్ మీ కూటమికి సంబంధించిన వారే మా ఎమ్మెల్యే గారి బాగు కోసమే ఈ కరోనా వచ్చిందన్న మాట వాస్తవం కాదా అంటే నియోజకవర్గంలో ఉన్న మీ కూటమి నాయకులను అడిగితే